నమస్కారం. ఇక్కడ భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించి ఇక్కడ 10వ వార్డు 26వ వార్డు అంటే హౌసింగ్ బోర్డ్ బహార్పేటలో దాదాపు ₹1 కోటి యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్యక్రమాలను స్టార్ట్ చేసుకోవడం జరిగింది. గత 7-10 ఏళ్ల నుంచి ఎవరు పట్టించుకోలేదు. రోడ్ల మీద డ్రైనేజు బయటికి పొంగి వరదలై మారుతుంది. చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. హౌసింగ్ బోర్డ్ అంటే ఇది మొదటి దాదాపు ప్లాన్డ్ లేఅవుట్ ఇది ఇక్కడ భువనగిరిలో. ఇక్కడ అంతా టీచర్స్ కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్, మధ్యతరగతి, మళ్ళీ ఇది మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇక్కడ. అంటే అన్ని వసతులు ఉండి పెద్ద పెద్ద పార్కులు ఇచ్చారు కానీ ఇక్కడ డ్రైనేజ్ లేదు, లైటింగ్ లేదు, ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. సో కరెంట్ పోల్స్ కూడా లేకుంటాయి. సో ఇమ్మీడియట్గా మేము గత వారం వచ్చినాం. ఇమ్మీడియట్గా ఇప్పుడు ఈరోజు ₹1 డ్రైనేజ్ కార్యక్రమం ఈరోజు స్టార్ట్ చేసినాం. ఓకే, అట్లే బహార్పేటలో కూడా 10th వార్డులో కూడా 26 వార్డులో కూడా దాదాపు 25 లక్షలతోటి వర్క్ స్టార్ట్ చేసినాం. అంతకుముందు మరి ఆడ ఇది శ్మశాన వాటిక కార్యక్రమం కూడా దానికి కూడా ఎన్ని లక్షలు? 13 lakhs. ఈరోజు 12-15 లక్షలు. మరి దాదాపు ₹1.5 భువనగిరిలో పనులు పెట్టి ఈ కార్యక్రమం ఈ 2 వార్డులకు సంబంధించి ఇన్ని కార్యక్రమాలు చేయడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఓకే, నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో మరి మా కార్యకర్తలు కానీ మా కౌన్సిలర్లు కానీ ఎప్పుడు ప్రజల యొక్క ప్రజా సమస్యల మీద ఆలోచిస్తారు. అట్లాంటి సమస్యలు మా చైర్మన్ గారు కోటరెడ్డి గారు, అట్లే మా ప్రమోద్ కుమార్ గారు, వీరభద్ర గారు. సో అందరి ఆలోచనలు ఎప్పుడు ప్రజా సమస్యల మీద. ఆ సమస్యలను ఎప్పటికప్పుడు మేమందరం కూడా మాట్లాడుకుంటూ ఎక్కడ ఏం చేయాలి ఆ ప్రియారిటీల మీద చేస్తున్నాం. ఎందుకంటే పని చేస్తే అది పూర్తి కావాలి. ఆ ఏరియా, ఆ వార్డు మొత్తం టోటల్గా కంప్లీట్ కావాలనే ఆలోచనతో చేస్తూ ఉన్నాం. భువనగిరి అంటే మొదటి మున్సిపాలిటీ, ప్రథమమైన మున్సిపాలిటీ ఈ రాష్ట్రంలో 1952లో వచ్చినటువంటి మున్సిపాలిటీ. మరి ఈ మున్సిపాలిటీ నిజంగా చెప్పాలంటే పేదరికం ఉంటుంది. చిన్న రోడ్లు, 6 ఫీట్లు 8 ఫీట్ల రోడ్లు, గల్లీ రోడ్లు, చిన్న అంటే అత్యంత పేదరికంతో నడుపుతున్నారు. ఇక్కడ పనికార పథకం మున్సిపాలిటీలో లేదు. పనికార పథకం ఉండదు, వసతులు ఉన్నాయి, ఇబ్బంది ఉన్నది. కాబట్టి ఇప్పుడు గ్రామాలలో మనం కాలువల అభివృద్ధి పేర్ల మీద నీళ్ళు చేస్తున్నాం. రైతులు వ్యవసాయాలు చేస్తున్నాం. ఊరు ఉందంటే 1,000-2,000 ఎకరాలు ఉంటుంది. వ్యవసాయాలు నడుస్తాయి. వ్యవసాయ ఆధారిత అక్కడ పనులు నడుస్తాయి. అందరికీ పనులు, వృత్తి పనులు అవి చేసుకొని ఆర్థికంగా ఎంతో ఉంటారు. భువనగిరి ఇబ్బంది ఉంది కాబట్టి భువనగిరికి స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చి మనం ఇక్కడ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి భువనగిరిని అభివృద్ధి చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. మొన్ననే ₹4 కోట్ల ఏదైతే మన మెయిన్ రోడ్ ఉందో, నూతనంగా డెవలప్ అయినటువంటి మెయిన్ రోడ్డు ఏదైతే డబల్ రోడ్ మీద HT టవర్స్ అయినాయి కానీ వైర్ లేదు. ఆ టవర్ లైన్ మన ఇప్పుడు కాలనీల మీదుగా పోతున్నాయి. దాదాపు 7-8 వార్డుల మీదకి వెళ్ళిపోతుంది. అర్బన్ కాలనీ, మన తాతా నగర్, తారక రామ నగర్, ఈ హౌసింగ్ బోర్డ్ వరకు, కిసాన్ నగర్, బంజారా హిల్స్, 10 వార్డుల మీద పోయే పాడి నగర్ ఆ లైన్ తోటి ఇబ్బంది పడుతుంటూ ఆ లైన్ ఇప్పుడు ఈ మెయిన్ రోడ్ మీద ఈ లైన్ టవర్స్ ఏదైతే ఇచ్చారో దాని మీద లైన్ గుంజితే ఈ టవర్ లైన్ అంతా కూడా తీయడానికి కారణం అవుతుంది. వీలవుతుంది. దానికి సంబంధించి ₹3,90,00,000 కూడా బట్టి విక్రమార్క గారిని పవర్ మినిస్టర్ వారిని సపరేట్గా అడిగి దానికి నిధులు తీసుకురావడం జరిగింది. త్వరగతిన అది కూడా కంప్లీట్ అయితే 10 వార్డులకు మంచిగా వసతి కూడా అవుతుంది. ఆ ఇబ్బంది అనేది పోతుంది. ఆ టవర్ లైన్స్ ఆ ఇళ్ళ మీదకి వెళ్ళిపోతున్నాయి. హైటెన్షన్ వైర్స్ తొలగించడానికి కారణమవుతుంది. అట్లే అర్బన్ కాలనీలో కూడా అండర్ పాస్ సంబంధించి కార్యక్రమాలు కూడా మొదలుపెట్టినాం. ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా అయ్యేటట్టు. సరే, అక్కడ కూడా ఇంకా చాలా ఇప్పుడిప్పుడే కదా, మరి అక్కడ కూడా అండర్ పాస్ చేయడం కానీ, లేకపోతే ఓవర్ బ్రిడ్జ్ కానీ చేయడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలు ఉన్నాయి. సరే, ఇంకా ఈ మధ్యనే అంబేద్కర్ భవన్ కూడా స్పెషల్గా మేము వచ్చినాక దానికి సంబంధించి నిధులు సరిపోతున్నాం అంటే మళ్ళీ ₹40 లక్షలు ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా దానికి అంతకుముందు ₹60 లక్షలు ఇచ్చారు. లేకపోతే అయిపోతలేదు బిల్డింగ్. సో ఆ బిల్డింగ్ కంప్లీట్ కావాలి. దాన్ని కూడా సుందరంగా మంచి ఎలివేషన్తో తీర్చిదిద్దాలి. భువనగిరి బైపాస్ మీద ఉన్నదని చెప్పి దాని మీద కూడా స్పెషల్ దృష్టి పెట్టినాం. తొందరలో దాన్ని ఇనాగ్రేషన్ కూడా చేసుకుంటాం. సో ఈ విధంగా భువనగిరిలో ఎక్కడికక్కడ అవసరాలన్నీ కూడా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తాం. ఈ మధ్యనే మరి కమిషనర్ గారు కూడా అడిగిన చైర్మన్ గారిని ఎన్ని పార్కులు, ఎన్ని ఓపెన్ స్పేసెస్ ఉన్నాయి మరి కాలనీలో, దాదాపు 22-23 స్పేసెస్ ఉన్నట్టు కూడా వారు ఇప్పుడే మాకు లిస్ట్ ఇచ్చిండ్రు. అందులో అంచెలంచెలుగా ప్రతి దగ్గర కూడా పార్కులు చేస్తాం కాలనీలో. సో దట్ ఒక ఆహ్లాదకరంగా సుందరంగా తీర్చిదిద్దబడతాయి. మన సాయంత్రం పూట కానీ అక్కడ ఉండే సిటిజన్స్, పిల్లలు కానీ, ఆటపాటలు కానీ, పౌరులందరికీ కూడా కొంచెం మంచి వాతావరణంలో ఉండటానికి సుందరంగా ఆ కాలనీలు తీర్చిదిద్దడానికి కూడా ఈ పార్కులను కూడా డెవలప్ చేస్తూ రోడ్స్, డ్రైనేజ్ అన్నిటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి భువనగిరి అభివృద్ధిని
ఖచ్చితంగా చేస్తాం. అట్లే భువనగిరి చెర్ల కూడా దాని మీద కూడా పోయిన వారిని విజిట్ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా ఒక బోటింగ్ కూడా పెట్టే కార్యక్రమం చేస్తాం. ఒక పవర్ బోట్ కానీ అట్లే ఒక రోయింగ్ బోట్ 2 పెడితే దాన్ని కూడా ఇంకా బండు మినీ ట్యాంక్ బండ్ కూడా ఇంకా బాగా తొందరగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. డబ్బులు అయితే పెట్టారు కానీ ఇంకా అరకొర పనులు పూర్తిగా మంచిగా చేయాల్సిన అవసరం ఉంది. మన మెయిన్ రోడ్ కూడా ఆ ఫుట్పాత్ మీద టైల్స్ ఇంకే ఆ ఫుట్పాత్ మీద టైల్స్ వేయలేదు, ఆ టైల్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో చాలా పనులు ఉన్నాయి. నిధులు దీనికి ముఖ్యమంత్రి గారిని అడిగి మేము ఎట్లయితే సాగునీరు కాలువలకు ఊళ్ళ పండి రైతులకు అందరి కోసం ఏదైతే అడుగుతున్నాం అట్లనే ఇంకా భువనగిరిలో భూములు ఉండే వ్యవసాయం ఎక్కువ ఉండదు. సో మరి అక్కడ 100 కోట్లు పెడుతున్నప్పుడు ఇక్కడ కూడా 100 కోట్లనే కావాలి. భువనగిరి మున్సిపాలిటీకి 55,000 ఓట్లు ఉన్నాయి. అంటే 75,000 ప్రజలు ఉంటారు ఇక్కడ. ఫ్లోటింగ్ పాపులేషన్ అంతా కలిపితే 1 కోటి మంది ఉంటారు. సో భువనగిరిలో సుందరంగా మరి మంచి నిధులు అత్యధిక నిధులు వచ్చి సుందరంగా తీర్చిదిద్దాం.